హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీలో మనకి డిఎస్సి ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా. సో ఇప్పటి వరకు మనకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, బయాలజీ, అదేవిధంగా కొన్ని టీజీటీ ఎగ్జామ్స్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ ఇలా కొన్ని ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అయితే మనకు త్వరలోనే ఎస్జిటి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్, అదేవిధంగా తెలుగు ఎగ్జామినేషన్స్ ఇంకా జరగవలసి ఉన్నాయి. సో అయితే ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామినేషన్స్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ బిట్స్ ఇచ్చారు, ఏ టాపిక్స్ నుంచి బిట్స్ ఇచ్చారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా కేర్ఫుల్గా వినేసేయండి. ఎందుకంటే నేను మీకు ఇక్కడ ప్రతి బిట్ని కూడా ఏ విధంగా అడిగారు ఆ టాపిక్ని మీకు కంప్లీట్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. చాలా యూస్ఫుల్ అవుతుంది, మీ ఎగ్జామినేషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ బిట్. సో బౌద్ధ కాలంలో విద్యా ప్రారంభ ఉత్సవం ఏమిటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ మీ అందరికీ తెలుసు కదా, పబ్బజ్జ. సో బౌద్ధ కాలంలో ఒక పద్ధతిలో నిర్మించబడిన సంస్థలు ఉండేవి. సో వేదకాలంలో అయితే ఉపనయన సంస్కారంతో మనకి విద్య అనేది ప్రారంభించబడేది. సో బౌద్ధ కాలంలో అయితే పబ్బజ్జ అనే ఉత్సవంతో విద్య అనేది ప్రారంభించబడేది అనమాట. ఓకేనా? సో ఇది ఎస్ఏ మ్యాథ్స్లో అడిగిన క్వశ్చన్. ఎస్ఏ బయాలజీలో ఎలా అడిగారంటే, సో బౌద్ధ విద్యా విధానంలో ఎన్నవ సంవత్సరం రాగానే వీళ్ళని స్కూల్స్కి పంపించేవారు అనేసి ఒక క్వశ్చన్ అడుగుతూ జరిగింది. అదేంటంటే, సో బౌద్ధ కాలంలో 8 సంవత్సరాల వయస్సు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి పబ్బజ్జ అనే ఉత్సవం నిర్వహించి సో వారిని విహారాలు లేదా సంఘాల్లో చేర్చడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఇంకా మనకి ఈ వేలో ఏ క్వశ్చన్ అయినా రావడానికి అవకాశం ఉంది అని చూసుకున్నట్టయితే కనుక, సో ఇక్కడ బౌద్ధ కాలంలో సో విద్యార్థులకు 20 సంవత్సరాలు వచ్చేంత వరకు విద్య అనేది కొనసాగుతూ ఉండేదన్నమాట. అంటే 12 సంవత్సరాల పాటు విద్య అనేది కొనసాగేది. సో విద్య అనేది మొత్తం ఈ 12 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత చేసే ఉత్సవం ఏంటంటే ఉపసంపద. ఓకేనా? సో బౌద్ధ విద్యకి సంబంధించి అడిగిన బిట్స్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలి. ఈ వర్గం వారి రంగులోనూ రక్తంలోనూ భారతీయులుగానే ఉంటారు, కానీ వారి అభిరుచులు, అభిప్రాయాలు, విలువలు, ఆలోచనలు అన్నీ కూడా ఆంగ్లేయులుగా ఉంటాయి అని అన్నది ఎవరు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి సో కింద అడిగింది ఎవరు, వుడ్డా లేకపోతే మెకాలేనా ఇలా అడగటం జరిగింది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసినప్పటికీ మెకాలే. ఓకేనా? మెకాలే ఈ విధమైన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు రంగులోను రక్తంలోను భారతీయులుగా ఉండాలి, కానీ వారి అభిరుచులు, అభిప్రాయాలు, విలువలు, ఆలోచనలు అన్నీ కూడా సో ఆంగ్లేయులుగా ఉండాలి అని చెప్పింది ఎవరంటే మెకాలే. ఓకేనా? నెక్స్ట్ బిట్. మనకి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా ఫస్ట్ చాప్టర్లో. సో దాంట్లో ఎస్యూపీడబ్ల్యూ కోసం మనకు వస్తుంది. ఇక్కడ ఎలా అడిగారంటే, ఎస్యూపీడబ్ల్యూలో బోధన అభ్యాసం అనేది ఎన్ని దశల్లో జరుగుతుంది అని చెప్పేసి ఒక బిట్ అడగటం జరిగింది. ఇది ఎస్ఏ బయాలజీలో అడగటం జరిగింది. సో ఎస్యూపీడబ్ల్యూలో బోధన అభ్యాసం అనేది 3 దశల్లో జరుగుతుంది. ఓకేనా? మొదటి దశలో ఏంటంటే, మొదటి దశలో పిల్లలు ఇంటిలో కానీ పాఠశాలలో కానీ పరిసరాలలో కానీ పనిని పరిశీలిస్తారు. ఫస్ట్ పనిని పరిశీలిస్తారు. నెక్స్ట్ రెండవ దశలో ఏంటంటే, ఆ తర్వాత ఆ పని గురించిన సామాగ్రి, పరికరాలు, పద్ధతులపై ప్రయోగం చేస్తారు. ఫస్ట్ పరిశీలిస్తారు, తర్వాత ప్రయోగం చేస్తారు. తద్వారా వస్తువులు, సేవలు తయారవుతాయి. నెక్స్ట్ మూడవ దశలో ఏంటంటే, పెద్ద మొత్తంలో వస్తు సేవలను తయారు చేసే ప్రక్రియ మొదలై కొనసాగుతుంది. అంటే ఎస్యూపీడబ్ల్యూ బోధన అభ్యాసం అనేది 3 దశల్లో జరుగుతుంది. ఫస్ట్ ఆ పని ఏంటి అని పరిశీలిస్తారు, తర్వాత ఆ పనికి సంబంధించి ప్రయోగాలు అయితే చేస్తారు, తర్వాత వస్తు సేవల్ని ఉత్పత్తి చేస్తారనమాట. ఇదో బిట్ ఫస్ట్ యూనిట్ నుంచి అడుగుతాం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాం జరిగింది. సో ఆ క్వశ్చన్ అనేది ఈ పారాగ్రాఫ్లోనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి ఉపాధ్యాయులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడుతుంది. ఇది సమాజంలోని ఇతర శక్తుల నుంచి ఉపాధ్యాయులను కాపాడుతుంది. ఈ నియమావళిని 1984లో యునెస్కో వారు సిద్ధం చేసిన నియమావళికి ప్రతిరూపం. 1986 నాటి జాతీయ విద్యా విధానం సూచనలకు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ ఒక డ్రాఫ్ట్ ప్రవర్తన నియమావళిని నిరూపించింది. ఈ నియమావళిపై పలువురు నిపుణులు చేసిన సూచనలను దృష్టిలో ఉంచుకుని 1997లో ఎన్సీఈఆర్టీ ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళిని ప్రకటించింది. దీనిలో 30 అంశాలను 6 రంగాల్లో వివరించారు. ఈ నియమావళికి ఒక పీఠిక కూడా ఉంది.
ఓకేనా, ఈ పారాగ్రాఫ్లో క్వశ్చన్ ఎలా అడిగారంటే, సో యునెస్కో వారు ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళిని ఏ ఇయర్లో చేశారు? సో యునెస్కో ఎన్సిఆర్టీ అని చెప్పేసి ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో యునెస్కో 1984లో ప్రిపేర్ చేయడం జరిగింది ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి. ఎన్సిఆర్టీ ఓకేనా 1997లో తయారు చేయడం జరిగింది. బట్ ఎగ్జామ్లో ఎలా ఇచ్చాడని 1977 ఇచ్చాడు. సో సరైన దాన్ని గుర్తించమన్నాడు. సో ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. యునెస్కో 1984లో యునెస్కో తయారు చేస్తుంది. ఎన్సిఈఆర్టీ వారు 1997లో తయారు చేయడం జరిగింది. సో ఇలా ఇయర్స్ ఇచ్చేసి సో సరైన దాన్ని గుర్తించండి అని చెప్పేసి బిట్ అడగడం జరిగింది ఈ ఏరియాలో. సో ఇయర్స్ మీద బాగా ఫోకస్ చేయండి. పిఈలో ఎక్కువ ఇయర్స్ అడుగుతున్నారు. ఓకేనా, నెక్స్ట్ బిట్. సో ఇక్కడ చూడండి, రాజ్యాంగంలో ఓకేనా 15(3)వ ప్రకరణ స్త్రీలకు సంబంధించి ప్రత్యేక చర్యలను చేపట్టే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది. 15(1) ప్రకరణ ప్రకారం లింగ వివక్షతను రాజ్యం ప్రదర్శించరాదు అని పేర్కొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో స్త్రీలకు రిజర్వేషన్ కల్పించింది. పంచాయతీరాజ్ సంస్థల్లో 33.3% సీట్లను స్త్రీలకు కేటాయిస్తూ రాజ్యాంగంలో 74వ సవరణ చేయడం జరిగింది. సో ఈ ఏరియాలో బిట్ ఎలా అడిగారంటే, సో లింగ వివక్షతను చూపించరాదు ఎన్నవ ప్రకరణ అని చెప్పేసి ఎస్ఏ మ్యాథ్స్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో 15(1) ప్రకరణ ప్రకారం రాజ్యము లింగ వివక్షతను చూపించరాదు. సో ఎగ్జామ్లో సింపుల్గా ఎలా అడిగారంటే, లింగ వివక్షతకు సంబంధించిన ప్రకరణ ఏది? 15, 16, 17, 18 అలా అడగడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, లింగ వివక్షత అంటే 15(1). ఓకేనా, అదేవిధంగా స్త్రీకి సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఎన్నవ ప్రకరణ ప్రకారం అంటే 15(3) ప్రకారం. ఓకేనా, సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. పంచాయతీరాజ్ సంస్థల్లో స్త్రీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇచ్చారంటే 33.3% రిజర్వేషన్ ఇచ్చారు. సో ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 74వ సవరణ చేయడం జరిగింది. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్. సో రికార్డ్స్ అండ్ రిజిస్టర్కి సంబంధించి సో ఇక్కడ మనకి స్టాఫ్ ఆర్డర్ బుక్ అనేది ఏ రకమైన రికార్డ్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో సాధారణమైన రికార్డ్ అనమాట. ఓకేనా, స్టాఫ్ ఆర్డర్ బుక్ అనేది ఏ రకమైన రిజిస్టర్ అంటే రిజిస్టర్ అంటే సాధారణమైనవి. మనకి 6 రకాల రికార్డ్స్ ఆర్ రిజిస్టర్స్ మనకి స్కూల్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాంట్లో స్టాఫ్ ఆర్డర్ బుక్ అనేది సాధారణంకి చెందినది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సాధారణమైన వాటికి ఏమేమి వస్తాయంటే పాఠశాల క్యాలెండర్, లాగ్ బుక్, ప్రాపర్టీ రిజిస్టర్, ఉపాధ్యాయుల హాజరు పట్టి, కదలికల రిజిస్టర్, స్టాఫ్ మీటింగ్ మినిట్స్ బుక్, సర్వీస్ రిజిస్టర్, సందర్శకుల రిజిస్టర్, అడ్మిషన్ మరియు విత్డ్రాల్ రిజిస్టర్, సాధారణ ప్రత్యేక ఐచ్ఛిక సెలవుల రిజిస్టర్, స్టాఫ్ డ్యూటీ రిజిస్టర్. సో ఇక్కడ చూడండి, ప్రాపర్టీ రిజిస్టర్ అనగానే మీరు ఆర్థిక సంబంధమైనది అనుకుంటారు, బట్ ఇది సాధారణమైన దాంట్లోకి వస్తుంది. ఇటువంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. లాగ్ బుక్ ఇంపార్టెంట్. సో పాఠశాల క్యాలెండర్ని సో పాఠశాలలో జరిగే పనులకు అర్థం వంటిది, ఒక విద్యా సంవత్సరంలో జరిగే పనులన్నిటికి అర్థం వంటిది అంటే పాఠశాల క్యాలెండర్. సో ఈ విధంగా అడుగుతూ జరుగుతుంది అనమాట. రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ నుంచి కూడా ఒక బిట్ వస్తుంది. సో చూసుకోండి, ఇది ఎస్ఏ బయాలజీ పేపర్స్లో అడుగుతూ జరిగింది. సో ఇది జీవన నైపుణ్యాలు 10. సో యునిసెఫ్, యునెస్కో, WHO వాళ్ళు జీవన నైపుణ్యాలకు సంబంధించి ఒక టేబుల్ అయితే ఇచ్చారా, ఇదే ఆ టేబుల్. సో దీంట్లో ఆలోచన నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు, సంప్రదింపు నైపుణ్యాలు అనే 3 రకాలుగా క్లాసిఫై చేశారు కదా. సో నేను రాసిన ఎగ్జామ్లు ఎలా ఇచ్చారంటే, సో ఒక 4 ఇచ్చేసారన్నమాట. ఆప్షన్లో ఒక 4 ఇచ్చేసి దీంట్లో ఆలోచన నైపుణ్యానికి సంబంధించింది ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఆలోచన నైపుణ్యానికి సంబంధించింది ఏదంటే అక్కడ ఎగ్జామ్లో వచ్చింది స్వయం అవగాహన లేదా స్వీయ అవగాహన అనేది ఆలోచన నైపుణ్యాలకు సంబంధించింది. సో చూసుకోండి, ఇక్కడ ఏమిటంటే స్వయం అవగాహన, 2 నిర్ణయం తీసుకోవడం, 3 సృజనాత్మకంగా ఆలోచించడం, 4 విమర్శనాత్మకంగా ఆలోచించడం, 5 సమస్య పరిష్కారం. ఇవి 5 కూడా ఆలోచన నైపుణ్యాలకు సంబంధించినవి. సో వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు, సమర్థవంతంగా భాషించడం, సహానుభూతి, ఇవి సామాజిక నైపుణ్యాలకు చెందింది. నెక్స్ట్ సంప్రదింపు నైపుణ్యాలు అంటే ఉద్వేగాలను, భావాలను అదుపులో పెట్టుకోవడం, సమవయస్కుల ఒత్తిడిని అధిగమించడం, ఇవి సంప్రదింపు నైపుణ్యాలు. సో ఈ 10 సో ఒక రకమైనది ఆలోచనకు సంబంధించింది ఏవి అని చెప్పేసి 4 ఇవ్వడం జరిగింది. సో అలా అనమాట. నెక్స్ట్ ఇంకొక సెషన్లో ఎలా అడిగారంటే, సో 4 ఇచ్చేసి దీంట్లో ఆలోచనలకు సంబంధించి కానిది ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. ఈ 10 గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 ఇచ్చింది ఎవరంటే యునిసెఫ్, యునెస్కో, WHO వాళ్ళు ఇచ్చిన జీవన నైపుణ్యాలు పట్టిక అనమాట ఇది. సో 3 రకాలుగా క్లాసిఫై చేశారు. ఆ 3 రకాలకు సంబంధించి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం టోటల్ 10 అన్నమాట జీవన నైపుణ్యాలు. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ టీజీటీ మ్యాథ్స్లో అడిగారు. బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చట్టం
ఇయర్ అడుగుతాం జరిగింది. సో బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చట్టం అనేది 2005. సో బాలల హక్కుల సంరక్షణకు సంబంధించిన ఇయర్ అని చెప్పేసి అడుగుతాం జరిగింది. అంటే 2005, 2009, 2019, 2012 ఎలా అడుగుతాం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 2005. ఓకేనా. నెక్స్ట్ బిట్ ఆర్ఏఏ అంటే తెలుసు కదా మీకు, రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్. సో దీని నుంచి కూడా ఒక బిట్ అడిగారు. ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి దీంట్లో ఆర్ఏఏకి సంబంధించింది ఏది అని చెప్పేసి అడుగుతారు. ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ రాంగ్ స్టేట్మెంట్ మీద అయితే మిగిలిన 3 కరెక్ట్ అనమాట. సో అవి ఏంటి అని ఒకసారి చూద్దాం. ప్రతి పిల్లవాడు గణితం, సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలి. ఆర్ఏఏ ప్రధాన ఉద్దేశం ఇది. సృజనాత్మకతను ఇష్టపడేలా చేయటము, పిల్లలు స్వతంత్రంగా ఆలోచించేలా వాళ్ళని ప్రేరేపించడం, స్వతంత్ర ఆలోచన పెంపొందించటము. నెక్స్ట్ పిల్లల్లో సైన్స్, గణితం, సాంకేతికత పట్ల పరిశీలన, ప్రయోగాలు చేయటం, నమూనాలు తయారు చేయటం, తార్కిక స్వభావం ద్వారా ఆసక్తిని పెంపొందింపజేయటం. సో ఇదనమాట. నెక్స్ట్ మళ్ళీ 6 నుంచి 18 సంవత్సరాల వయసు గల ప్రతి విద్యార్థికి నిర్దేశించబడిన, అనగా 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఆర్ఏఏ అనేది ఉద్దేశించబడింది. ఓపెన్ స్కూల్ నందు 6 నుంచి 18 సంవత్సరాల విద్యార్థులకు మరియు ప్రత్యేక అవసరాల పిల్లలకు కూడా ఇది నిర్దేశించబడింది. సో ఎగ్జామ్లో వీటిలో నుంచి అడిగారండి. ఒక 3 స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశాడు. సో ఆర్ఏఏ అనేది పిల్లల్లో సైన్స్, గణితం, సాంకేతికత పట్ల పరిశీలన, ప్రయోగాలు చేయడం, నమూనాలు తయారు చేయడం, సో ద్వారా వాళ్ళ ఆసక్తిని పెంపొందింపజేస్తుంది. అదొకటి అడిగారు. ఇది 6 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు సంబంధించింది అని చెప్పేసి అడుగుతాం జరిగింది. ఇంకోటి ఏదో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకేనా. సో సరైన వాటిని ఎన్నుకోమన్నారు. ఆర్ఏకి సంబంధించి వచ్చిన బిట్ అయితే ఇది చూసుకోండి. సో మనకి ఇంకా ఈ టాపిక్లో ఏమేమి చూసుకోవాలంటే ఎఫ్ఎఫ్, డిపెఫ్, ఎస్ఎస్ఏ, నెక్స్ట్ అదేవిధంగా నెప్జెల్, సో కేజీపీవీస్, ఆర్ఎంఎస్ ఇవన్నీ చూసుకోవాలి. సో మాకైతే ఆర్ఏఏ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ బిట్ విద్యాంజలి పథకం. విద్యాంజలి పథకం నుంచి కూడా ఒక బిట్ అడుగుతాం జరిగింది. అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. చదువుతున్న పాఠశాలలకు సాయం చేయుటకు ముందుగా వచ్చి సుదూర ప్రాంతాలు లేదా విదేశాల్లో నివసిస్తున్న వారికి పాఠశాలలకు మధ్య వారధిగా నిలిచేందుకు కేంద్ర విద్యాశాఖ విద్యాంజలి పేరిట నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. విద్యాంజలి పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అని చెప్పేసి ఒక బిట్ అడుగుతాం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కేంద్ర విద్యాశాఖ. ఓకేనా. విద్యాంజలి పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? కేంద్ర విద్యాశాఖ. సో ఇది అడగడం జరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అబ్రివేషన్ కూడా ఇచ్చారు చూడండి. ఇది ఎగ్జామ్లో అడగలేదు, బట్ అడిగే అవకాశం ఉంది. ఇన్స్పైర్ అంటే ఏంటంటే ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. ఓకేనా. విద్యాంజలి పథకంలో ఏంటంటే సమాజ భాగస్వామ్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిడెడ్ పాఠశాలను బలోపేతం చేయడం దీని లక్ష్యం. ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది. నిర్మాణ పనులు, విద్యుత్ ఉపకరణాలు, బల్లలు, కుర్చీలు, పుస్తకాలు, కంప్యూటర్, ఎల్ఈడి ప్రొజెక్టర్లు, టూల్ కిట్స్, బోధన అభ్యాసన సామాగ్రి మొదలగిన వాటికి విరాళాలు ఇవ్వవచ్చు. ఇవేమీ అంత నెసెసిటీ కాదు, బట్ మెయిన్ ఏంటంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలను బలోపేతం చేయడం దీని లక్ష్యం. దీన్ని నిర్వహించేది ఎవరంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి. ఇన్స్పైర్ ఫుల్ ఫామ్ కూడా మీరు నేర్చుకోవాలి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం నుంచి మ్యాక్సిమం ఆల్ సెషన్స్లో బిట్స్ అయితే అడుగుతాం జరిగింది. దాన్ని బట్టి మీరు విద్యా హక్కు చట్టం కూడా చూసుకోండి ఒకసారి. మా సెషన్లో ఎలా అడిగారంటే 6 నుంచి 18 తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని ఇన్స్ట్రక్షనల్ అవర్స్ ఉంటాయని చెప్పేసి అడిగారు. 1000 అండి. చూసుకోండి ఈ బిట్ ఆప్షన్ 4. నెక్స్ట్ బయాలజీ వాళ్ళకి ఎలా అడిగారంటే 1 నుంచి 5వ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని ఇన్స్ట్రక్షనల్ అవర్స్ ఉంటాయంటే 800 గంటలు. ఓకేనా. ఇవైతే ఎగ్జామ్లో అడిగారు. ఇక మీకు అడగడానికి అవకాశం ఉన్న బిట్స్ కూడా ఇవి. 1 నుంచి 5వ తరగతి వరకు పని దినాలంటే 200, 6 నుంచి 8వ తరగతి వరకు పని దినాలంటే 220 రోజులు. ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి నేను మీకు ఇక్కడ ఇచ్చాను. ఇవన్నీ ప్రస్తుతానికి నాకు గుర్తున్న బిట్స్, నేను మా ఫ్రెండ్స్ని అడిగి సేకరించిన బిట్స్, స్వయంగా నేను రాసిన ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్. ఇంకా బిట్స్ నేను గ్యాదర్ చేస్తాను, మీకు మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.